తలసరి ఆదాయం 2,2,68,000. ఒకరికి 10 లక్షలు వస్తుంది, ఒకరికి 50,000 వస్తుంది, ఒకరికి 20,000 వస్తుంది. అందరి ఆదాయం తలసరి ఆదాయం ఆవరేజ్ తీసుకుంటే 2,68,000. 23 ఏళ్ళలో నేను ఆలోచించేది దీన్ని 58 లక్షలు చేయాలనుకుంటున్నా. 58 లక్షలు. అది చేయాలంటే మీరు అంటారు సాధ్యమా అంటారు. సాధ్యం. టెక్నాలజీ వచ్చింది. నా సంకల్పం అది. అది రావాలంటే ప్రతి సంవత్సరం 15% మీ ఆదాయం పెరగాలి. ఈ సంవత్సరం మీకు వచ్చిన ఆదాయం తలసరి 2,68,000 అయితే దాంట్లో 15% దగ్గర ఒక 30,000 పెరగాలి. 35,000 పెరగాలి. రాబోయే సంవత్సరం 40,000 పెరగాలి. మళ్ళీ 60,000 పెరగాలి. అంటే ఎవ్రీ 5 సంవత్సరాలకి మీ ఆదాయం డబుల్ కావాలి. ఇప్పుడుండే 2,68,000 5 ఏళ్లలో దగ్గర 5 నుంచి 6 లక్షలు కావాలి. ఇది సాధ్యం. అందుకే హెల్తీ అంటే వెల్తీ ఆదాయం పెంచే మార్గం, ఆరోగ్యంగా సమాజాన్ని నడిపించే మార్గం, ఆనందంగా ఉండే మార్గం నేను ఆలోచిస్తున్నా. సంపద, ఆరోగ్యం, ఆనందం, ఈ 3 నా సిద్ధాంతాలు. కాసేపు నవ్వుకున్నాం ఈరోజు మనం అందరం కూర్చొని. నాకు కూడా ఎక్కడ లేని ఎనర్జీ వచ్చింది మిమ్మల్ని అందరినీ చూసిన తర్వాత. ఒక నమ్మకం వచ్చింది. మా ఆడబిడ్డలందరూ నా మాట వింటున్నారు, రాష్ట్రం అంతా వింటున్నారు. కాబట్టి అందరూ ఫాలో అవుతారు. ఇంకా ఎక్కువ పనిచేయాలి, మీ రుణం తీర్చుకోవాలనే పట్టుదల పెరుగుతా ఉంది. దానికి కారణం మీరు చూపించే ఆదరణ అని చెప్పి మరొకసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీరు ఇంకా ఇలాగే ఆరోగ్యంగా ఆనందంగా ఉంటూ మమ్మల్ని ఇన్స్పైర్ చేస్తూ ఉండాలి. మన పిల్లలకు, ఆడపిల్లలకు ఆ గ్రూప్ లో ఒక లాస్ట్ క్వశ్చన్ అమ్మా, సమయం లేదు మనకి. లాస్ట్ క్వశ్చన్. మై నేమ్ ఈజ్ రిషిత సార్. దగ్గర పెట్టుకోమా, దగ్గర. మై నేమ్ ఈజ్ రిషిత. I'm studying degree first year BSc Computer Science from Sri Sadhana Degree College. విద్యార్థుల తరపు నుంచి ఓ చిన్న రిక్వెస్ట్ సార్. మన మార్కాపురంలో పీజీ సెంటర్స్ ను స్థాపించవలసిందిగా కోరుతున్నాము. ఎందుకంటే ఆడపిల్లలు డిగ్రీ అయిపోయిన తర్వాత ఏ పెద్ద చదువులు చదువుకోవాలంటే వేరే ప్రాంతాలకు దూరంగా వెళ్లి చదువుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది. తల్లిదండ్రులకు కూడా భయం లేకుండా ఉంటుంది మన మార్కాపురంలో కానీ స్థాపించినట్లయితే. మీకు డిగ్రీ లేదమ్మా ఇక్కడ? ఉంది సార్. పీజీ సెంటర్స్ సార్. అదే పీజీ సెంటర్ లేదా అంటున్నా ఇక్కడ? లేదు సార్. ఓకే, తప్పకుండా పెడతాం. మళ్ళీ ఇంకో రిక్వెస్ట్ సార్, మార్కాపురం ను జిల్లాగా చేయవలసిందిగా కోరుతున్నాము. ఎందుకంటే మన మార్కాపురం ఇంత తెలివి ఎట్లా వచ్చిందమ్మా నీకు? ఎవరికి రాని ఆలోచన నీకెందుకు వచ్చింది? మార్కాపురాన్ని జిల్లా చేసినట్లయితే 150-200 గ్రామాలకు పునాదిగా మార్కాపురమే ఉంది సార్. ఎందుకంటే ఏ చిన్న అవసరం వచ్చినా కానీ మార్కాపురం పట్టణానికే వచ్చి అవసరాలు తీర్చుకోగలుగుతున్నాము. మొన్న ఓటు ఎవరికి వేసావమ్మా? నీకు ఓటు ఉందా లేదా? పోనీ ఓటు ఉందమ్మా? నీకు ఓటు హక్కు ఉందా? లేదు సార్. లేదు. ఓటు లేదు కానీ ఓటు వేయకుండా నువ్వు వచ్చి డిమాండ్ చేశావు. శభాష్. ఓకేమ్మా, గుడ్. ఆ పాప చెప్పిన దానిపైన నేను ఎన్నికల్లో కూడా చెప్పాను, మార్కాపూర్ని జిల్లా చేస్తానని చెప్పి నేను హామీ ఇచ్చాను. తప్పకుండా మార్కాపూర్ని జిల్లా కేంద్రంగా తయారు చేస్తాం. దానివల్ల చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి. అప్పుడు పీజీ సెంటర్ ఇవ్వడం కానీ అవన్నీ వస్తాయి. ఆటోమేటిక్గా ఈ జిల్లాని అన్ని విధాలుగా అభివృద్ధి చేసే పరిస్థితి వస్తుంది. ఏంటమ్మా మీ పరిస్థితి చూస్తే నేను రాత్రికి కూడా ఇక్కడి నుంచి పోయే పరిస్థితి లేదు. ఇంకా చాలా పనులున్నాయి. ఓన్లీ ఆవిడకి ఇవ్వండి, ఆవిడకి ఒక్కసారి మైక్ ఇవ్వండి. ఆడబిడ్డకి మైక్ ఇక్కడ ఇవ్వండి. ఆవిడకి మైక్ ఎక్కడుంది? మైక్ ఎక్కడుంది? మైక్ అక్కడ పంపించండి. చేయి పైకెత్తమ్మా నువ్వు.
ఆవిడికి ఇవ్వాల. ఇంత టైం ఏంటి మైక్ పంపడానికి? ఏంటా నువ్వు కస్టోడియన్ భలే గట్టిగా తయారయ్యాను. మొనోపలీ చేశావు. మన ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవిడికి గారికి నమస్కారం సార్. నేను ఆవిడకి ఇస్తాను. ఇద్దరం ఒకటే సార్. పర్లేదు, మావిడే చెప్పాలి. సార్ నమస్తే సార్. నా పేరు, అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు శైలజ. ఎందుకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు? దేనికోసం? మహిళలం కాబట్టి మన అభివృద్ధి మనమే చేసుకుంటా నిలబడుతున్నాం కాబట్టి అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఆడబిడ్డలకు అన్యాయం జరుగుతా ఉంది. మగవారితో సమానంగా పైకి రావాలి. మగవారితో సమానంగా పైకి రావాలంటే మనం పోరాటం చేసి పైకి రావాలి, కష్టపడి పైకి రావాలి. అందుకే శుభాకాంక్షలు, ఒక మెసేజ్ కూడా. ఓకే సార్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ తల్లి. చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ మేము మెప్మాలో ఆర్పీగా పనిచేస్తున్నాం సార్. మేము విఏఓలుగా, ఈ వెలుగులో వాళ్ళు విఏఓలుగా చేస్తున్నారు, మెప్మాలో మేము ఆర్పీలుగా చేస్తున్నాము. మాకు 8,000 జీతం వస్తుంది సార్. 25 గ్రూపులకు మేము ప్రతినిధులుగా పనిచేస్తున్నాము. అలాగే మీరు పెట్టే ప్రభుత్వ పథకాలన్నీ ప్రజలకు చేరడానికి, వాళ్ళ దగ్గర డేటా అంతా సేకరించడానికి అన్నీ మేమే గ్రౌండ్ లెవెల్లో ఉండి వర్క్ చేస్తున్నాము. కానీ మాకు 25 గ్రూపులు ఆన్లైన్ చేస్తేనే 8,000 జీతం పడుతుంది సార్. అలాగే మాకు కొంచెం ఉద్యోగ భద్రత, అలాగే కొంచెం జీతం పెంచి మార్కాపురం పశ్చిమ ప్రకాశానికి వెలుగొండ ఎలా మీరు వాళ్ళకి వరంగా ఇచ్చారో, మా మహిళా దినోత్సవం సందర్భంగా మాకు కూడా జీతాలు పెంచి మా అభివృద్ధికి తోడ్పడతారని చిన్న కోరిక మిమ్మల్ని రిక్వెస్ట్ గా అడుగుతున్నాం సార్. మా అందరి తరపున, మా అందరి ఆర్పీల తరపున. ఇని తల్లి 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులతో అప్పచెప్పిపోయారు. 10 లక్షల కోట్లు అప్పు కట్టాలి, వడ్డీ కట్టాలి, మళ్ళా సంక్షేమ కార్యక్రమాలు చేయాలి, అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి, మీ జీతాలు పెంచాలి. అన్నీ కూడా కొంచెం సమయం పడతాయి. నేను అన్ని వర్కౌట్ చేస్తున్నాను. ఎక్కడ న్యాయంగా ఉంటే అవన్నీ వర్కౌట్ చేసి ఏ సమస్య వచ్చినా సామరస్యంగా ఎట్లా పరిష్కారం చేయాలో ఆలోచిద్దాం. కానీ మీరు కూడా నేను మిమ్మల్ని కోరేది, ఆల్ ఆఫ్ ఎ సడన్ కోరికలు పెంచేయద్దండి. పెంచేస్తే నాకు డబ్బులు ఫ్లెక్సిబిలిటీ ఉంటే ఇవ్వడానికి నేను ముందుంటాను. కానీ ఈరోజు ఉండే పరిస్థితి, మనం మినిమం సపోర్ట్, నేను చెప్పిన హామీలు కూడా నెరవేర్చాలంటే చాలా కష్టపడుతున్నా. తల్లికి వందనం ఇప్పుడు చెప్పాను. తల్లికి వందనం ఇవ్వడానికి ఎట్లా అప్పు చేయాలనో ఆలోచిస్తున్నాను. ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి. అది కూడా నేను మీరు చెప్పిన మనోభావాలు గుర్తుపెట్టుకుంటాను. ఏం చేయాలో చేస్తానని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ, నేను చెప్పిన హామీలు నెరవేర్చుకుంటూ ఒకటి చేసుకుంటా వద్దాం. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారాలమ్మా. థ్యాంక్ యూ. మరోసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. వీళ్ళకొక్కసారి